కున్నాడంట, ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడని పౌలు గారే మాట్లాడుతున్న మాట ఇక్కడ చూస్తున్నామండి. దేమా గారిని ఆకర్షించినట్టుగా ఈ లోకం నిన్ను కూడా ఆకర్షించిందేమో. దేమా గారిని ఈ లోకము పట్టుకున్నట్టుగా నిన్ను కూడా పట్టుకునిందేమో. ఈ లోక సంబంధమైన జీవితాన్ని మరలా తెచ్చుకుంటున్నావేమో. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావేమో. పలకకూడని పదాలు పలుకుతున్నావేమో. ఆలోచించకూడని ఆలోచనలతో నీ జీవితం కొనసాగుతుందేమో. చూడకూడని వాటిని చూస్తూ కాలయాపన చేస్తున్నావేమో. అయితే నీ జీవితంలో ఆత్మీయత లేదు, నీ జీవితంలో ఆత్మ సంబంధమైనది లేదు అని గుర్తించాలి. ఎందుకంటే మనలో భయం ఉండాలి. దేవుడంటే మనలో దేవుడంటే భయభక్తులు ఉండాలి. ఆత్మీయ జీవితం అంటే ఒక పద్ధతి కలిగి నడుచుకోవాలి అనేటువంటి ఒక నిర్ధారణ మనం కలిగి ఉండాలి పిల్లారా. లేకపోతే ప్రమాదం. మనం బాప్తిజం పొందుకున్నంత మాత్రమున పరలోకం వస్తుందన్న గ్యారంటీ లేదండి. బాప్తిజం పొందుకున్నాను నాకు పరలోకం గ్యారంటీ లేదండి. ఎందుకు తెలుసా? ఆ ప్రకారంగా నడుచుకోకపోతే ఎలా వస్తుందండి? రాదు కదా. అంతం వరకు కొనసాగించాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త 24:14 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ మాటను అర్థం చేసుకుంటే అంతం వరకు మనము కాపాడుకోవాలి భక్తిని, అంతం వరకు మన యొక్క ఆత్మజీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. పౌలు గారు ప్రారంభించాడు ఆత్మీయ జీవితాన్ని. పౌలు గారు మునుపటి జీవితాన్ని మనం గమనిస్తే సంఘమును హింసించేవాడు, స్త్రీలనైతేనేమి పురుషులనైతేనేమని హింసించేవాడు, ఇంటింట జొచ్చి పాడు చేసేవాడు, అనగా సంఘమును పాడు చేసేవాడు. ఎప్పుడు? పౌలు గారు క్రీస్తు యేసు వారి ఎదుకు రాకమునుపు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు పౌలు గారిని దర్శించాడో, పౌలు గారు తన జీవితాన్ని మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడో, ఎప్పుడైతే కొత్తగా జన్మించాడో, కొత్తగా జన్మను ప్రారంభించాడో పౌలు గారు ముగింపు వరకు అలాగే కొనసాగాడండి. ఆ ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, లేమి పరిస్థితులు, కరువు, చూడండి ఉపవాసాలు, వస్త్రహీనత ఎన్నెన్నో అనుభవించాడండి పౌలు గారు. ఎన్ని అనుభవించినా భక్తిని మాత్రం విడవలేదండి. మనమైతే ఒక చిన్న విషయానికి దేవుడు ఎంత అన్యాయం చేశాడంటామండి, వెంటనే మనకు గుర్తు దేవుడేనండి. దేవుడే. నేను బాప్తిజం పొందాను కనుక బాప్తిజం పొంది మారుమనసు పొంది ప్రభు దగ్గర వచ్చినప్పుడు నుండి నాకు శ్రమ వెంటాడుతుంది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ యొక్క ఆటంకం ఎదురయ్యింది, నాకు ఈ బాధ కలుగుతుంది. ఇదే తప్ప నా బ్రతుకు మార్చాడు, నా జీవితం తన మాటలు మార్చాడు, నా జీవితం మారింది దేవుని యొద్దకు వచ్చి అని అనుకున్నవారు ఎందరున్నారండి లోకంలో? ఆలోచించండి, గమనించండి. చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. అందుకే నీ కార్య ఆరంభము చాలా చక్కగా ఉంది, అయితే కార్యాంతం ఎలా ఉందో చూసుకో, ఆలోచించుకో, పరీక్షించుకో. పౌలు గారే మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముటించి విశ్వాసం కాపాడుకొని నీతి కిరీటం కొరకు పరిగెత్తి సాగిపోయాడు తన జీవితంలో. నీవు ఎందుకొరకు పరిగెత్తున్నావో, ఏ విషయంలో పరిగెత్తుతున్నావో, ఆత్మానుసారమైన మనసు కలిగి పరిగెత్తున్నావా, శరీరానుసారంగా మనసు కలిగి పరిగెత్తున్నావా? ఒక చివరి మాట చదువుకొని ముగించుకుందామండి. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందామండి. 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. నీ మనసు దేని మీద ఉంది? శరీర విషయముల పైన ఉందా? అయితే నువ్వు శరీరానుసారుడవే. కొత్తగా జన్మించావనుకుంటున్నావా? నీ మనసు శరీరానుసారం మీద ఉంటే అంతే, శరీరానుసారుడవే అంటుంది వాక్యం. ఇక్కడ ఏమంటున్నానంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణం అంటే నరకం, శిక్ష అని అర్థం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునే ఉన్నది. ఏది కావాలి? జీవము కావాలా? సమాధానం కావాలా? అయితే నీ కార్య అంతము గొప్పగా ఉండాలి, నీ కార్య అంతం గొప్పగా ఉండాలి. నువ్వు ఒకవేళ గొప్ప అధికారే కావచ్చు, నువ్వు ఉన్నవాడివే కావచ్చు, చదువుకున్నవాడివే కావచ్చు,
గొప్ప బిరుదుల్ని కలిగి ఉండవచ్చు. ఆ బిరుదులను బట్టి, ఆ చదువును బట్టి, నీకు ఉన్నటువంటి స్థితిని బట్టి, అధికారాన్ని బట్టి, దేనిని బట్టి కూడా ఆ సమాధానము జీవం మనకు రాదండి. మనకు వచ్చేది ఇదిగో ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి కన్ను మూయడం ద్వారానే మనకు సమాధానం, మనకు నెమ్మది, మనకు నిత్య జీవం. అందుకే కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అన్నాడు. చాలామంది బాప్తిసం తీసుకున్నప్పటి నుండి మందిరానికి రావడం మానేశారు. బాప్తిసం తీసుకున్నారు కానీ మందిరాన్ని మానేశారు. ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, వినడం లేదు. చదువుకున్నవారు చదువు లేని వారు వాక్యం వినడం లేదు, చదువుకున్నవారు చదవడం లేదు, మందిరానికే రావడం మానేశారు. ఆరంభించారే, ముగించారా? ముగింపు సరే లేకపోతే ఏంటి పరిస్థితి? ఆత్మానుసారంగా జీవించడం అంటే ఎలా సాధ్యమవుతుంది? దినము వాక్యం దగ్గరికి వస్తేనే కదా, వాక్యం దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే కదా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో నేర్పేది వాక్యమే కదా. నేర్చుకోకపోతే ఎలా జీవించగలం? నేర్చుకోకపోతే ఎలా ఆత్మానుసారంగా బ్రతకగలం? కనుక నిత్య జీవం కావాలా? నిత్య శిక్ష కావాలా? నిత్య జీవం కావాలంటే నీ ఆత్మీయ జీవితం ముగింపు చాలా గొప్పగా ఉండాలి. అందుకే దేవుడు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలన్నాడు. ఎందుకంటే మరణం తర్వాత నిర్ధారణ జరుగుతుంది, పరలోకమా నరకమా అని. మరణం తర్వాతే. కనుక మరణానికి ముందే మార్పు చెందుదాం, పరలోకానికి చేరుదాం. పాపులకు చోటు ఉండదు ఆ లోకంలో. కనుక ఆ పాపమును తొలగించుకొని ఆత్మానుసారంగా జీవించి ముందుకు సాగుదాం, దేవుని నామని కనపడదాం, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుడు తన వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. Din 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 rain 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 rain